మంచు కుటుంబంలో గొడవలు పోలీసుల వరకు చేరుకున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న వివాదంతో మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. దీంతో అనారోగ్య కారణాలతో హైకోర్టుకు వెళ్లిన మోహన్ బాబుకు పోలీసుల హాజరు నుంచి మినహాయించింది. మరోవైపు మంచు మనోజ్, విష్ణులు సిపి కార్యాలయంలో హాజరయ్యారు. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తాము గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించారు. మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్త పోలీసుల కేసులు, ఘర్షణలకు దారితీశాయి. 2 రోజులుగా జరుగుతున్న వివాదంతో మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించాడు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించాడు మనోజ్. గతంలో దేవుడిలా ఉన్న తన తండ్రి మోహన్ బాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడన్నారు మంచు మనోజ్. విష్ణు తన తండ్రిని ట్రాప్ చేశాడని ఆరోపించారు. తండ్రి దృష్టిలో తనను శత్రువుగా చిత్రీకరించారన్నారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో బాధలు అనుభవించిందని చెప్పారు. ఇన్నాళ్లు ఓపికతో అన్ని భరించానన్న ఆయన ఇక తట్టుకోలేకపోతున్నానన్నారు. తన తండ్రి ముందే తను కొట్టారన్నారు. తనకు సపోర్ట్ చేస్తున్న తల్లిని కూడా నమ్మించారన్నారు. ఇప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మలూరు, అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్ గా, మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈ రోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆగానండి, ఇంకా ఆగలేను. ఈ గొడవల వల్ల అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. మోహన్ బాబు హెల్త్ కు సంబంధించిన బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీ, కాన్షియస్ లేకపోవడంతో వంటి సమస్యలతో హాస్పిటల్లో చేరినట్టు తెలిపారు వైద్యులు. స్పెషలిస్టులతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలన్నారు. బ్లడ్ ప్రెషర్ పెరిగి ఎడమ కంటి సమస్య తలెత్తిందన్నారు. కార్డియాలజిస్ట్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్స్ వంటి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు డాక్టర్లు. మరోవైపు రాచకొండ సిపి నోటీసులను హైకోర్టులో మోహన్ బాబు సవాల్ చేశారు. దీంతో కేసును పరిశీలించిన కోర్టు పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. కుటుంబ వ్యవహారాల్లోకి మీడియా రావడంతోనే అనుకోకుండా దాడి జరిగిందన్నారు మంచు విష్ణు. కొన్ని మీడియా సంస్థలు మితిమీరి వ్యవహరించాయని తెలిపారు. ఒకవేళ తమ నాన్న మోహన్ బాబు తప్పు చేస్తుంటే క్షమించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా దాడి జరగలేదన్నారు. ఇప్పటికే తాను గాయపడిన మీడియా ప్రతినిధి ఫ్యామిలీతో మాట్లాడానన్నారు మంచు విష్ణు. కుటుంబ వ్యవహారాల్లోకి మీడియా రావద్దని సూచించారు. లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక కొడుకు, నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పండి. కోర్టు ఆదేశాలతో మంచు మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీపై రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్ష చేపట్టారు. సిపితో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో మోహన్ బాబు ఇంటి దగ్గర భద్రతపై ఉన్నతాధికారులతో రాచకొండ సిపి ప్రత్యేక సమావేశమయ్యారు. జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు మీడియా ప్రతినిధులు. ప్లక్కార్డులను ప్రదర్శిస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు జర్నలిస్టు సంఘాల నేతలు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, వారి మీద ఎటువంటి దాడి జరిగినా
కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం. మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడిగిన ఒక చిన్న ప్రశ్న ఏమైందని ఆయనకు చెప్పడం ఇష్టం లేకపోయినా, అది రివీల్ చేయడం ఇష్టం లేకపోయినా, నో కామెంట్ అంటే సరిపోయేదానికి ఆయన ఒక ఉన్మాది స్థాయిలో ఒక మైక్, ఏ మైక్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా నిజంగానే వార్తా గొంతుక, సమాచార గొంతుక అవుతుందో, ప్రజల గొంతుక అవుతుందో, ఆ గొంతుకని అదే పట్టుకొని ఆయన ఒక తీవ్రమైన దాడి చేస్తే ఇవాళ 3 కుట్లతో రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంత నాగరిక చర్య చేసి కూడా ఇంతవరకు ఆ కుటుంబం నుంచి క్షమాపణ రాకపోగా మా అధ్యక్షుడు కూడా అయిన విష్ణు అది చిన్న సంఘటన అని చెప్పడం మరింత బాధ కలిగించే విషయం. నేరేడుమట్లోని రాచకొండ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన మంచు విష్ణు సిపి సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు.